1938లో జవహర్లాల్ నెహ్రూ గారి బ్రెయిన్ చైల్డ్ నేషనల్ హెరాల్డ్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ అథారిటేరియన్ రూల్, వాళ్ళ హార్ష్ పాలసీస్ గురించి చాలా స్ట్రాంగ్ ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు నేషనల్ హెరాల్డ్ లో. దాని వెనకాల అనేక కథలు కూడా ఉన్నాయి. అయితే 2012లో నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని, ఫినాన్షియల్ క్రైమ్స్ జరిగాయని చెప్పి ఒక లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు మొదలైంది. ఒక్కసారి నేషనల్ హెరాల్డ్ చరిత్రలోకి వెళ్దాం. 1938లో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ స్టార్ట్ అయింది. దీని పబ్లిషర్స్ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్. అయితే నెహ్రూ దీని ఓనర్ కాదు. దాదాపు 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో స్టేక్ హోల్డర్స్, దీనిలో షేర్ హోల్డర్స్. ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఒక చారిటీ ఇచ్చి దేశం కోసం ఒక న్యూస్ పేపర్ ఉండాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాయిస్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాయిస్ దానిలో రావాలి అని చెప్పి అందరూ కలిసి కంకణం కట్టుకుని ఈ పేపర్ స్టార్ట్ చేశారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ 3 పేపర్లు నడిపించేది. ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, మూడోది ఉర్దూ. ఆ ఇంగ్లీష్ పేపరే నేషనల్ హెరాల్డ్.